తిరుమలలో సాధారణ దర్శనం ఒక రకంగా అంటే సర్వదర్శనం అంటారు. దానికి ఉచిత దర్శనం అని కూడా అనొచ్చు. అలాగే కాలినడకన వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక దర్శనం టోకన్లు ఇస్తారు. ఇక 300 రూపాయలు ప్రత్యేక దర్శనం. ఇంకా ఇంకా L1, L2 ఇప్పుడు L3 కూడా లేనట్టుంది. ఆ దర్శనాలు, ఇంకా విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, ఇలా రకరకాల దర్శనాలు ఉంటాయి. అన్నీ వేగంగా అవుతాయి కానీ ఈ సర్వదర్శనం ఏదైతే ఉంటుందో ఉచిత దర్శనం ఖచ్చితంగా గంటలు క్యూ లైన్లో నిలబడాలి. ఇది మార్పు చేయాలి. ఎందుకంటే సాధారణ ప్రజలకు, సాధారణ భక్తులు ఎవరైతే ఉంటారో స్వామివారిని, శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి వేగంగా దర్శనం అయిపోతే ఒక రకంగా రద్దీ కూడా తగ్గుద్ది. ఆ క్యూ లైన్లో నిలబడలేక, అక్కడ గదుల్లో వేచి ఉండలేక, వెయిట్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లలతో ఎక్కడెక్కడ దూరాల నుంచి వస్తుంటారు, దూర ప్రాంతాల నుంచి. ఇటువంటి నేపథ్యంలో ఏ టెక్నాలజీతో కేవలం 3 గంటల్లోనే దర్శనం పూర్తి చేసేలాగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది అనుకుంటున్న నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తాజాగా. దాన్ని చైర్మన్ గారు కూడా ఖండించారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఎందుకంటే ఆయనకున్న అనుభవం రీత్యా టీటీడీ గంట లేదంటే 3 గంటల్లో దర్శనం చేయిస్తుంది అనేది కొంతమంది భక్తులు సంభాషిస్తుంటే నేను విన్నాను. నాకు తెలిసి అది అసంభవం, అది అసలు జరిగే పని కాదు, ఏమాత్రం అలా చేయడం కూడా క్షేమకరం కాదు. ఎందుకంటే ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం టీటీడీలో అక్కడ స్వామివారి ఆలయంలో గర్భగుడిలో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే కానీ అవ్వదు. కాకపోతే ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరగా చెయ్యాలి అని అనుకోవడం కూడా, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం కూడా వృధా అవుతుంది. అటువంటి ఆలోచనలకు స్వస్తి పలకాలి అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవోలు అలాగే చైర్మన్లకు కూడా ఆయన ఆలోచన చేయండి ఒకసారి, ఆలయాన్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. కాబట్టి గతంలో కూడా అలాంటి ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఇమీడియట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తుత చైర్మన్ అయితే బిఆర్ నాయుడు గారు అయితే ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గూగుల్, టీసీఎస్, ఇతర సంస్థల సహకారంతో అధునాతన ఏఐ సాంకేతికత ఉపయోగించి నిర్దేశిత సమయంలోపు వారికి దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు అయితే నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్దేశించిన సమయానికి దర్శనం కలిగించడం, దర్శన సమయాన్ని వారికి ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏ విధానం అమలుకు నిర్ణయించాం. ఇలాంటి సమయంలో మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం ఏ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ ఆయన మాట్లాడారు. అంటే ఓకే, ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు కరెక్టా, వాళ్ళ నిర్ణయాలు కరెక్టా అనేది రేపొద్దున అవి ఆచరణలోకి వచ్చిందా తెలుస్తుంది. కాకపోతే ఒకటి, అక్కడ ఆలయానికి సంబంధించిన మార్పులు చేర్పులు అయితే చేయరు, అది చేయకూడదు కూడా. అదే నేపథ్యంలో వీళ్ళు టీసీఎస్ ద్వారా, గూగుల్ ద్వారా, ఏ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తే ఇక్కడ టైం స్లాట్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే ఇప్పుడు 12 గంటల నుంచి 1 గంట వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందికి ఒక 10,000 మందికో 20,000 మందికో దర్శనం కల్పించాలని అనుకుంటారు ఉదాహరణకి. వాళ్ళని ఎగ్జాక్ట్గా 12 గంటలకు మాత్రమే క్యూ లైన్లో వదులుతారు. వాళ్ళని పంపించిన తర్వాత దర్శనం అయిన తర్వాత మళ్ళీ 1 గంటకి, అంతే తప్ప 1 గంటకి వచ్చే వాళ్ళని పొద్దున్న ముందే వదిలేసి ఇలాగ అంటే టైం మేనేజ్మెంట్ మాత్రమే చేయగలుగుతారు. అంతకు మించి అక్కడ ప్రస్తుతం 2 లైన్ల దర్శనం అయితే నడుస్తుంది అక్కడ క్యూ లైన్లో. ఇప్పుడు అదే ఇక్కడైతే బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అయితే అక్కడ 4 లైన్ల దర్శనం, అవసరమైతే లైన్లు పెంచుతారు క్యూ లైన్లు. అక్కడ ఒకేసారి 4 లైన్లో ఇలా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అమ్మవారిని అలా వెళ్ళిపోవచ్చు. అలాగే ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళకి సెపరేట్ లైన్ ఉంటుంది, ఇంకా గర్భగుడిలో వెళ్ళాక సెపరేట్ లైన్స్ ఉంటాయి. అయితే అలాగా తిరుమలలో అయితే అది సాధ్యం కాదు. ఎవరైనా సరే, విఐపీలైనా సాధారణ భక్తులైనా అదే క్యూ లైన్లో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ క్యూ లైన్లు పెంచే మార్గం అయితే లేదు గర్భగుడిలో. అది పెంచే మార్గం చేయాలంటే మళ్ళీ అవన్నీ కుదరదు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పేది అదే. లేదు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, గూగుల్ ద్వారా ఏం చేయగలుగుతారు, టైం స్లాట్స్ మాత్రం నిర్దేశించగలుగుతారు. అక్కడే క్యూ లైన్లోకి భక్తులు ఎంటర్ అవ్వకుండా ముందే వాళ్ళని నియంత్రించగలుగుతారు. దాని ద్వారా ఇమీడియట్గా త్వరగా, అంటే అప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి టైం కౌంట్ చేసుకుంటే వీళ్ళన్నట్టు 2-3 గంటల్లో చాలా వేగంగా దర్శనం అయిపోతుందా అనేది వాళ్ళ లెక్కేమో. మేబీ అది నేను అనుకుంటున్నది అదైతే. కానీ అది సాధ్యం అవుతుందా ఏంటనేది ఈయన వేసిన ప్రశ్న. ఆచరణలోకి వచ్చిన తర్వాత చూడాలి. కాకపోతే భక్తులకు 2-3 గంటల్లో దర్శనం అయిపోవాలనే కోరుకుంటారు. అలా అయితేనే త్వరగా వాళ్ళు దర్శనం చేసుకుని ముగించుకొని వెళ్తారు. అది చేయాలనే కోరుకుందాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.